మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేటలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ ప్రాంతంలో ఆదివాసీల వెనుకున్న గుడిసెలను అటవీ శాఖ అధికారులు సిబ్బంది తొలగిస్తున్నారు. దీంతో ఆదివాసీలు అటవీ శాఖ అధికారుల మధ్య వాగ్వాదం నెలకొంది. గుడిసెలను తొలగించవద్దని అటవీ శాఖ అధికారులను ఆదివాసీలు అడ్డుకున్నారు. కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులను సైతం అడ్డుకున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేటలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ ప్రాంతంలో ఆదివాసీలు వేసుకున్న గుడిసెలను అటవీ శాఖ అధికారులు సిబ్బంది తొలగిస్తున్నారు. దీంతో ఆదివాసీలు అటవీ శాఖ అధికారుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందజేస్తారు. ఉమేష్, ఆదివాసీల వెనుక వేసుకున్నటువంటి గుడిసెలను అటవీ శాఖ అధికారులు తొలగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు తొలగిస్తున్నారు? ఆదివాసీలు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ కుమార్. మరోసారి మంచిర్యాల జిల్లా దమ్మన్నపేట దండపల్లి మండలం దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడు భూములకు సంబంధించిన వ్యవహారం కూడా అటు కొమరంభీం మాసోబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా నిత్యం ఏదో ఒక చోట అటు అటవీ శాఖ అధికారులతో పాటు గిరిజనులకు ఆదివాసీలకు మధ్య రగులుతూనే ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా అటు దండపల్లి మండలం దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో ఏదైతే ఆ అటవీ శాఖ ఆదివాసీలు వేసుకున్నటువంటి అటవీ ప్రాంతంలో గుడిసెలను తొలగించేందుకు నిన్న అటవీ శాఖ అధికారులు సిబ్బందితోటి వెళ్లారు. అయితే కొంత అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏదైతే గుడిసెల తొలగింపుతోటి ఆదివాసీలు అడ్డుకున్నారు. అటు ఆదివాసీలతో పాటు ఆదివాసీ సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మరోవైపు ఈ నేపథ్యంలో ఆదివాసీలు కూడా అటు ఏదైతే అటవీ శాఖ అధికారులు సిబ్బందిపై దాడి చేశారంటూ జన్నారం అటవీ శాఖ రేంజ్ అధికారిని సుష్మారావు దండపల్లి పోలీస్ స్టేషన్ లో నిన్న ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే ఈ రోజు పెద్ద ఎత్తున కూడా అటవీ శాఖ అధికారులు సిబ్బంది పెద్ద ఎత్తున కూడా దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో మోహరించారు. ఏదైతే అటవీ శాఖ ఆదివాసీలకు సంబంధించిన గుడిసెలను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో అటు ఆదివాసీలకు అటవీ శాఖ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొంత అక్కడ ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది. మరోవైపు ఆదివాసీ సంఘాల నాయకులు కూడా అటవీ శాఖ అధికారులతోటి వాగ్వాదానికి దిగారు. ఏదైతే తాము అటవీ నుంచి కూడా ఏదైతే తాము అటవీ నుంచి తమను వెళ్లగొట్టే ప్రయత్నము ఆదివాసీలను అడవితోటి ఉన్నటువంటి అనుబంధం తమకు ఎంతో ఉన్నదని, అలాగే తమను అటవీ ప్రాంతం నుంచి వెళ్లగొట్టే ప్రయత్నము వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాయని పెద్ద ఎత్తున కూడా అటు ఆదివాసీ శాఖ నాయకులు ఆదివాసీలు కూడా మహిళలు కూడా అటవీ శాఖ అధికారులను సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీన్ని ఏదైతే అటవీ శాఖ అధికారులపై దాడి చేశారంటూ 16 మంది ఆదివాసీ మహిళలను కూడా అటవీ శాఖ ఏదైతే పోలీసులు అటవీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నదని చెప్పొచ్చు. మరి మొత్తంగా కూడా ఏదైతే నిన్నటి నుంచి కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా అటవీ శాఖ అధికారులకు ఆదివాసీలకు మధ్య ఏదైతే గొడవ కూడా ఏదైతే ఉద్రిక్తత 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో కూడా కొంత ఆదివాసీల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తాము అడవులు నమ్ముకునే జీవనోపాధి తమకు అడవులు ఇచ్చే వస్తుందని అలాంటిది తమను అదుపులోకి తీసుకోవడం పట్ల కూడా వాళ్ళు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు కుమార్. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.